ఈరోజు కూడా ఒక అవకాశం దేవుడు మనకి ఇచ్చాడంటే దేవుడు ఏదో ఒక పాఠాన్ని మనకు నేర్పిస్తుంటున్నాడు. కనుక మన ఆత్మీయంగా ఎదగటానికి, పరిశుద్ధంగా జీవించటానికి పరమ తండ్రి మాట చాలా ముఖ్యమని మనం ఎప్పుడు కూడా తెలుసుకోవాలి. వీళ్ళారా, బైబిల్ దేవుని జ్ఞానం, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక జీవిత సత్యాలను మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. బైబిల్లో ప్రతి విషయం గురించి రాయబడింది, ప్రతి జీవి గురించి రాయబడింది. ఇకపోతే దేవుడు తనకిష్టమైన పిల్లలకు జ్ఞానోదయం కలగాలని కూడా ఈ ప్రకృతిలో కొన్ని జంతువులను, కొన్ని పురుగులను, సముద్రంలో జీవులను, ఆకాశంలో పక్షులను సృష్టించాడు. వీటి వెనకాల ఉన్న పరమార్థాన్ని మనం ఆలోచిస్తే అవి మనకి ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాయి అన్నది మనం తెలుసుకోవాలి. అంటే దేవుడు సృష్టించిన ప్రతిదీ అది వ్యర్థము కాదు, అందులో ఒక పరమార్థాన్ని దేవుడు పెట్టాడు. కనుక ప్రతిదీ మనకి బోధిస్తూనే ఉంటుంది. ఈరోజు మనకి బోధ కలగటం లేదు అని అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఆలోచించలేకపోవటం. మనం ఎప్పుడైతే ఆలోచించుకుంటామో, ఎప్పుడైతే మనకు ఆలోచన కలుగుతుందో మనము మార్చుకుంటాం. కనుక మార్చుకోవాలి అని అనుకున్న వారు తెలుసుకోవాలనుకుంటారు, తెలుసుకున్న వాళ్ళు మారి చూపిస్తారు. ఈరోజు దేవుడు కూడా ఇలా సృష్టించిన వాటిలో చాలా పెద్ద జంతువులు ఉన్నాయి, బలమైనవి ఉన్నాయి, బలహీనమైనవి కూడా ఉన్నాయి. అయినా దేవుడు ఏది కూడా విడిచిపెట్టాడు, ప్రతిదీ కలిగించాడు అని అంటే ఇది ఎందుకు మరి మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఆలోచించలేదు. కనుక ఎందుకు చెప్తున్నానంటే మనుషులు దైవ జ్ఞానాన్ని పొందటానికి, ఆధ్యాత్మికమైన జీవితాన్ని పొందుకోవాలి అని అంటే నీ కళ్ళ ముందు ఉండేటువంటి వాటి గురించి తెలుసుకోవాలి. అవి తెలుసుకోవడం వలన మన జీవితాలు చక్కబడతాయి. అదే దేవుని ఉద్దేశం, అదే దేవుని జ్ఞానం. అది నేర్పించేది బైబిల్. ఇక ఆ బైబిల్ నువ్వు కాళ్ళ కిందేసి తొక్కుతావా, కాళ్ళకు అద్దుకుంటావా, బీరువాల పెట్టి దాచుకుంటావా? దేవుడు నీకే నిర్ణయాన్ని విడిచిపెట్టాడు. అంత పవిత్రమైన, అంత జ్ఞానోక్తమైనటువంటి మాటలను తెలియచేస్తే ఈరోజు ఆ బైబిల్ మనకు దొరకటం, అందులో ఉన్నవి మనం తెలుసుకోవటం, నిజంగా మనంతా గొప్పవాళ్ళం కాదు, అదృష్టవంతులం. ఈరోజు మనిషి అదృష్టం ఎక్కడ ఉంటుందంట? మీకు బాగా తెలుసు కదా అనుభవాలు. కొట్టుకుంటారుగా నుదుటి మీద, నా రాత బాగలేదని కొట్టుకుంటుంటారు. అక్కడేం లేదు, అక్కడేముంది? నుదుటి భాగం నీ తల మీద ఆగటానికి ఫోర్స్ దేవుడు బలంగా పెట్టాడు. అక్కడ కొట్టుకుంటే ఏముంటుంది? అక్కడేముండదు. ఎక్కడుంటుంది? కనిపించిన నీ మనసు ఒకటి పెట్టాడు దేవుడు, అందులో ఉంటుంది. అది లోపం ఉండకూడదు. కనుక ఈరోజు ఒక చిన్న, అంత బలమైనటువంటి జీవులు కాకపోయినా మనకు తెలిసినదే, మన కళ్ళ ముందు ఉండేదే, అయినా దాని గురించి మనం ఎప్పుడూ ఆలోచించి ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. నాకు కూడా బైబిల్ చదివిన తర్వాత నేను దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. నా చిన్ననాటి నుంచి నేను చూసానంటే నాకంటే పెద్దవాళ్ళు మీరు కూడా చూసే ఉన్నారు. అంటే దేవుడు ఈ చిన్న పురుగు గురించి కూడా, ఈ చిన్న జీవి గురించి కూడా మనకి విషయాన్ని తెలియపరుస్తున్నాడా అంటే అవునండి, అవును, తెలియచేస్తాడు. మీకు బాగా తెలిసిన సందర్భాలు ఎంతోమంది సేవకుల ద్వారా విన్న మాటలే ఒక రెండు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏంటి అంటే దేవుడు చిన్న వాటితో కూడా మనకి ఏం నేర్పిస్తాడు అంటే జ్ఞానం. అందులో ప్రధానమైనది మనకు బాగా తెలుసు, చీమలు. చూసారా, మనకు వచ్చేసింది. వెరీ గుడ్. అంటే మనం గతంలో విన్నాము, నేర్చుకున్నాం. చీమలు అంటే చీమల గురించి కూడా దేవుడు రాయించాడు, చీమ అని. చీమలు, దాని గురించి మనం ఏం నేర్చుకోవాలి? అవి బలము లేనివి కానీ చాలా తెలివి కలిగినవి, చాలా జ్ఞానం కలిగినవి. ఏంటి అని ఒక మాటలో మనం చూస్తే అది వేసవి కాలంలో కూడా తన ఆహారాన్ని
సిద్ధపరచుకుంటుంది. అంటే భవిష్యత్ కాలాన్ని ఎరిగినదై తమ జీవితాన్ని ఎలా గడుపుకోవాలో తెలివి కలిగిన జీవిగా చీమ కనబడుతుంది. ఇప్పుడు నువ్వు చీమ ముందు నిలబడి చూసుకుంటే ఎవరు బెటర్? ఎవరికి నేర్పుతున్నారు? అంటే 6 అడుగులు ఉన్న మనిషికి అరంగంలో లేని చీమ కూడా ఏమి నేర్పుతుంది? అదే దేవుడి జ్ఞానం అంటే. దేవుడు అంటే అంత గొప్పవాడు, కానీ మనం ఏం చేస్తాం? చీమను కదా లెక్క చేయం, అంతే కదండి. పెద్ద బలమైంది అనుకోండి భయపడతావు, చీమకేం భయపడతావు? చీమకు భయపడటం కాదు, బోధ కలగాలి. ఇంకోటి ఏంటో తెలుసా? వాటి వెనకాల నాయకుడు లేకపోయినా చాలా చక్కగా ప్రవర్తిస్తాయంట. అందులో వాటికి మరొక గుణం ఏందో తెలుసా? వాటి వెనకాల నడిపించే నాయకుడు ఉన్నాడు, కానీ ఎలా క్రమశిక్షణగా నడుచుకోవాలో తెలుసు. ఈరోజు మనుషులకు లోపించింది క్రమశిక్షణ. ఎక్కడ క్రమశిక్షణ ఉంది మనుషులలో చెప్పండి? ఒక విషయం చెప్పనా? బడికి వెళితే విద్యార్థులకి ఉపాధ్యాయులు క్రమశిక్షణ నేర్పుతారు, అవునా కాదా? డిసిప్లైన్, క్యూలో వెళ్ళాలి. కేవలం మన పిల్లలకి పాఠశాలలోనే ఉంటాయి. ఒక విషయం చెప్పనా? ఈ మానవ సమాజానికి క్రమశిక్షణ నేర్పించేది క్రైస్తవుడు. ఒక క్రైస్తవుడు క్రమశిక్షణ నేర్చుకోవాలి. అయితే ఈ క్రమశిక్షణ నేర్చుకోవాలంటే నువ్వు బాలుడుగా ఉన్నప్పుడు క్రీస్తు బోధలో శిక్షణ పొందాలి, అవునా? అంటే బాల్యం శిక్షణను నేర్పితే యవ్వనం క్రమశిక్షణను నేర్పుతుంది. ఈ మానవ సమాజానికి వృద్ధాప్యం పోయేసరికి రక్షణ అంటే ఏంటో కూడా తెలుపుతుంది. దేవుడు చూశాడు ఎంత మంచి సంగతులు తెలియజేస్తాం. అసలు ఇవన్నీ ఆలోచిస్తామా? ఆలోచించాం. అంటే ఎందుకు చెప్తున్నానంటే నడత తర్వాత ఏమన్నాడు తెలుసా? మీరు 6వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది సామెతల్లో. నడతనేంటో నడత, తన నడతను గురించి కూడా జాగ్రత్త కలిగి ఉన్నాయట. అందుకే చెప్పాను పోయినసారి, ఈ లోకం మనకి నడక నేర్పితే బైబిల్ దేవుడి జ్ఞానం మనకి ఏమి నేర్పిస్తుంది? నడవడిని నేర్పిస్తుంది, నడతను నేర్పిస్తుంది. ఎందుకనంటే లోక పోకడ వల్ల మీరు వెళ్ళొద్దు అని. లోకం ఎక్కడికి పోతుందో తెలియదు. ఆ లోకం గురించి తెలుసుకోకుండా తమ జీవితాన్ని గడిపేవారు బుద్ధిహీనులు. వాళ్ళు పరమకు పోయే మార్గం తెలుసుకోరు. మీరు బుద్ధిమంతులైతే పరమకు పోయే మార్గాన్ని మీరు తెలుసుకుంటారు కదా. అంటే ఎలాంటి నడత మనకు బైబిల్ నేర్పుతుందో చూడండి. కానీ ఈరోజు ఈ బైబిల్ ఎలా చూస్తున్నాం? ఎంత చులకనగా చూస్తున్నాం. తప్పు కదనండి. నీకు ఏమి హాని చేస్తుంది? నీకు ఎంత జ్ఞానాన్ని నేర్పుతుంది కదా, నిన్ను బలవంతుడిగా చేస్తుంది కదా, దైవంగా మారుస్తుంది కదా. అలాంటి జ్ఞానవంతమైన మాటలు తెలియచేస్తే ఈనాడు ఈ బైబిల్ని చాలామంది ఏం చేస్తున్నారు? చాలా రకాలుగా భావించుకుంటూ ఉన్నారు. కనుక అందుకే చీమలు బలము లేనివి. ఇంకో దేవుడు ఒకటే మాట చెప్తుంటాడు. సామెతలు 30వ అధ్యాయం ఉంటుంది, 12వ వచనం. చీమల గురించి చెప్తాడు. తర్వాత కుందేల గురించి చెప్పాడు. కుందేలట అవి బలహీనము, బలము లేనివి. కుందేలకు బలము లేనివి అయినను పేటు సందులలో ఎలా నివాసం చేసుకోవాలో వాటికి తెలుసు. పొద్దున్నాకా బయటికి వెళ్ళేసి ఆహారాన్ని సంపాదించుకొని చక్కగా తింటూ ఉంది. తర్వాత మరి ఎక్కడ ఉండాలి అంటే ఎక్కడ చిన్న బండ సందులు ఉంటాయో అందులోకి పోయి నివాసం ఉంటుంది. బండ సందులలో పేటలో అంటారా? ఒకసారి చూడండి. పేట సందులలో నివాసమును కల్పించుకొనును. ఎంత తెలివి ఉందండి కుందేలు. ఈ కుందేలు మనం మాట్లాడేది ఏ కుందేలు? జంతువైన కుందేలు ఏమండి. కానీ ఈరోజు అదే పేర్లు పెట్టుకుంటాం. ఆలోచించండి, దేవుడు పెట్టిన పేరు జంతువుకి కుందేలు. కానీ అది ఎలా నివాసం చేసుకోవాలో, తన బ్రతుకుని ఎలా మార్చుకోవాలో, నేను ఎలా బ్రతకాలో ఎంత మంచి జ్ఞానం. తర్వాత ఒక విషయం చెప్తారు అక్కడ, మళ్ళీ ఒక జంతువుల గురించి కూడా చెప్తారు. చిన్నకి బల్లి. దేని గురించి చెప్తాడు తెలుసా? బల్లిని అందరూ పట్టుకుంటారు, అయినా రాజ్య భవనాలలో కూడా ఉంటుంది. ఇవి ఇప్పుడు కుందేలు గురించి ఏం నేర్చుకున్నావు? చీమ గురించి ఏమి నేర్చుకున్నావు? బల్లి గురించి ఏం నేర్చుకున్నావు? దేవుడు వీటిని పుట్టించడంలో ఉన్న అర్థం ఏంటి? చీమలు చాలా చిన్నవి కానీ జ్ఞానం కలిగినవి. కుందేలు బలం లేనివి అయినా చాలా బలంగా తెలివిగా తన నివాసాన్ని ఏర్పాటు చేసుకొని
జీవించగలుగుతుంటాయి. బల్లి అది దేనికి నిదర్శనంగా దేవుడు రాయించాడో తెలుసా? రాజు భవనాలలో ఉన్న అది లెక్కలేనిదిగా ఉంటుంది. దాన్ని ఎవరు లెక్క చేస్తారు? ఇంకోటి ఏందో తెలుసా? ఒకనాడు దేవుడు ఇశ్రాయేలీయులకు బలిని వాటి గురించి తెలియచేస్తూ అది అపవిత్రమైన దానికి గుర్తుగా పెట్టాడు. బల్లి అంటే దేనికి గుర్తు తెలుసా? అపవిత్రమైన దానికి. దాన్ని తాకిన వాళ్ళు సాయంత్రం కల్లా మీరు శుద్ధి చేసుకోవాలని చెప్తుంటారు. మీరు లేఖనాలు చదివితే అందులో ఉంటుంది. ప్రియమైన దేవుని వలన ఒక బల్లి అపవిత్రమైనది. అది ఎక్కడైనా ఉంటుంది, ఎవరి ఇళ్లలోనైనా ఉంటుంది, కానీ తన గుణము అపవిత్రమైనది. ఈరోజు నీవు నేను మనం ఎక్కడైనా ఉండొచ్చు. దాని అర్థం ఏంటో తెలుసా? రాజభవనాలలో ఉండొచ్చు, మంచి మంచి ఇల్లు కట్టుకొని ఉండొచ్చు, చెట్టు కిందనైనా ఉండొచ్చు, కానీ నువ్వు అపవిత్రుడవి ఎప్పుడవుతావో తెలుసా? దేవుని మాటలు లేనప్పుడు. మనకున్న చక్కని వస్త్రాలు, మనకున్న చక్కని భవంతులు, మనకున్న చక్కని ఆస్తులు, అంతస్తులు, అందము, వీటి వలన నువ్వు పవిత్రుడవు కాలేవు. కనుక భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా ఇలాంటి స్వభావం కలిగిన వారై ఉన్నారు. కనుక మీరు పవిత్రులుగా మారండి అని చెప్పాడు దాని గురించి. సో ఇప్పుడు ఇవి మన పాఠం కాదు, కానీ దేవుడు తెలియచేశాడు. ఇన్ని మాటలు దేవుడు తెలియచేశాడంటే వీటి గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా? మనకెక్కడ ఆలోచన అంటే మన బాధలు, మన కష్టం అవి ఆరుతాయా తీరతాయా? ఆరవు తీరవు. నువ్వేం చేస్తావు మరి? నువ్వు ఆర్పుకుంటావా? నువ్వేమో తీర్చుకుంటావా? తీర్చుకునే లోపు నువ్వు పోతే ఈ లోకం. అందుకే మీరు వేరే ఉండాలి. జ్ఞానం రావాలి, తెలివి రావాలి, బలము రావాలి, పవిత్రత రావాలి అని అంటే నువ్వు ఎలా మారాలో తెలుసా? భక్తిమంతుడుగా మారాలి. అయితే భక్తిమంతుడుగా మారకుండా భక్తిహీనంగా ఉంటున్న వారిని గురించి ఈరోజు మనం నేర్చుకోవాలి. భక్తిహీనత. అయితే దేవుడు ఈ భక్తిహీనతకు సంబంధించింది ఏమైనా పెట్టారా? అది భక్తిహీనతకు సాదృశ్యంగా మన కళ్ళ ముందు ఏం కనబడుతుంది? ఎప్పుడైనా మనం ఆలోచించామా? మనం ఎప్పుడు కూడా మనం ఎదుటాలను చూసుకుంటామా? సహజంగా మనుషులు ఎలాంటి వాళ్ళు? వాడల్లా పీడిలా మనుషులను చూసుకుంటూ ఉంటున్నారు. దీని ద్వారా మనకు వచ్చేది ఏమీ లేదు. కానీ దేవుడు సృష్టించిన ప్రతి వస్తువును చూడటం వల్ల నీకేమైపోతుంది? దేవుని లక్షణాలు తెలుస్తాయి. ఆ లక్షణాలను నేను కలగాలని, ఈ లక్షణాలు కలిగి జీవిస్తే నా తండ్రి చెంతకు నేను నేరుతాను అన్న ఆలోచన నీకు పడుతుంది. కనుక నువ్వు ఖచ్చితంగా బైబిల్ మాటలు ఎక్కువగా వినాలి, దేవుని దగ్గరికి రావాలి. అయితే ప్రేమైన దేవుని వల్ల ఈరోజు ఆ పాఠాన్ని నేర్పించే మనకి ఏంటో తెలుసా? అదే సాలెపురుగు. ఏ పురుగు? సాలెపురుగు. మనకు తెలియదా? అంటే ఈరోజు మన పాఠమే సాలెపురుగు పట్టే. అది నేర్పుతున్న ఆత్మీయ పాఠం. ఏమి నేర్పుతుంది ఈ సాలెపురుగు? తాను కట్టుకుంటున్న ఇల్లు గూడు అంటాం, లేదా పట్టె అంటాం. ఇది మనకు ఏమి నేర్పిస్తుంది? దేవుడు ఏమి నేర్పిస్తున్నాడు అన్న ఆలోచనలు మనకి ఎప్పుడైనా కలిగినాయి? అప్పుడు ఇలా ఆలోచించాలి. ఒకసారి మనం ఆలోచించినప్పుడు ఇది బైబిల్లో ప్రస్తావింపబడినదే, కానీ దాని గురించి పెద్దగా మనం శ్రద్ధ తీసుకుంటామా? కానీ దేవుడు శ్రద్ధ తీసుకున్నాడు. దేవుడు శ్రద్ధ తీసుకున్నాడు కనుకనే సాలెపురుగుని తయారు చేశాడు, పుట్టించాడు. దాని ద్వారా మనకి ఏం నేర్పుతున్నాడో తెలుసా? మనకు తెలియాలంటే ఇప్పుడు కొన్ని మాటలు మనకు తెలియాలి. యోబు గ్రంథం 8వ అధ్యాయం 13, 14 వచనాలు ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం దేవుని మరచు వారందరి గతి అట్లనే ఉండును. భక్తిహీనుని ఆశ నిరర్ధకమగును, అతని ఆశ భంగమగును. అతడు ఆశ్రయించునది సాలెపురుగు పట్టే. ఎవరి గురించి చెప్పాడు? ఎవరి గురించి చెబుతూ ఎవరితో పోల్చి చెప్తున్నాడు దేవుడు? దేవుని మరచువారు గతి అన్నాడు. దేవుణ్ణి మరిచిపోయేవారు ఎవరు? భక్తిహీనులు. దేవుణ్ణి మరిచిపోతూ ఉంటారు. మీరు పైనుంచి చదువుకుంటూ వస్తూ ఉంటే అర్థమైపోతుంది. అంటే దేవుని మరిచిపోయేవారు ఎలా మారిపోతారో తెలుసా? భక్తిహీనులుగా మారిపోతారు.
అయితే ఈ భక్తిహీనులు అయిన వారందరూ కూడా కొన్ని ఆశలు ఉంటాయి. నువ్వు భక్తిమంతుడు అయినా భక్తిహీనుడు అయినా మనకు ఆశలు ఉండవండి? ఉంటాయా? ఉండవా? ఉంటాయి. కానీ భక్తిహీనుడైన ఆశ అది నిరర్ధకమైపోతుంది, పనికి రాకుండా పోతుంది అంటున్నాడు. ఏమన్నాడు? అతని ఆశ భంగమైపోతుంది. నువ్వు ఎంత చేసినా, నువ్వేమి చేసినా అది నీకు ప్రయోజనం ఉండదు అని అంటున్నాడు. అంటే ఇప్పుడు దేవుడు ఈ మాట చెప్పినప్పుడు, ఈ మాట మనం విన్నప్పుడు మనం ఏం కలగాలి? మనలో ఏం కలగాలి? భయం. దేవుడు మర్చిపోకూడదు. దేవుడంటే భయం కలగాలి, దేవుడంటే భక్తి కలగాలి. ఇలా భక్తిమంతుడు ఆశగా ఉండొచ్చు, భక్తిహీనుడు కూడా ఆశగా ఉన్నాడు, కానీ అతని ఆశ భంగమైపోతుంది. అతని ఆశ భంగమైపోయి ఎలా మారిపోతుందట? సాలెపురుగు పట్టి వలె. ఇప్పుడు సాలెపురుగు కూడా అనుకుంటుందట కదా, నేను చాలా జ్ఞానవంతురాలని, నేను కూడా నాకెంత జ్ఞానం ఉందో తెలుసా, నేను ఎంత పెద్ద ఇల్లు కట్టుకుంటానేమోనని అది చాలా పెద్ద గూడు కట్టుకుంటుంది. మీరు చూడండి అది. కానీ ఆ గూడే ఈరోజు మనకు నేర్పుతున్న పాఠం. ఏం నేర్పుతుంది అది? ముందు అసలు భక్తిహీనులు అంటే సాలెపురుగు లాంటి వాళ్ళు. ఇక సాలెపురుగు ఎంత పెద్ద గూడు కట్టుకుంటే ఏంటి, అది ఏమైపోతుంది? పట్టుకుంటే ఊడిపోతుంది. మీరు బాగా ఆలోచించండి. అవునా కదా చెప్పండి? భక్తిహీనుల ఆశ కూడా అలాగే. అంటే అది మన చేతి అరగగానే అది ఊరికేనే విడిపోతూ ఉంటుంది. అంటే బలము లేనిది. తను ఏర్పాటు చేసుకున్న తన గృహము తాను ఉండటానికి నివాసంగా మలుచుకున్న ఆ సాలెపురుగు పట్టే అది బలము లేనిదై ఉంటుంది. కానీ దాని ఆశ చాలా ఆశ పెద్దది అది. కానీ అది చూసారా? ఇంకోటి ఏంటో తెలుసా? ఇంకోటి ఏంటంటే ఇక్కడ భక్తిహీనుడి ఆశ నిరర్ధకమైపోతుంది. అంటే తన ఆశ కూడా, భక్తిహీనుడిగా ఉండేటువంటి నమ్మకం కూడా ఆ గూడు కట్టుకున్న నూలు పోగు లాంటిది. అంటే చుట్టూ నూలు పోగులు వస్తూ ఉంటాయి కదా, మీరు చూసే ఉంటారు. ఇట్లా రౌండ్గా అలినట్టుగా ఉంటుంది, నూలు పోగులా ఉంటుంది. ఆ నూలు పోగు దాని మీద నమ్మకంతో తిరుగుతుంటుంది అది. కానీ ఏ మనిషి వచ్చి ఎప్పుడు దాన్ని ఎలా టచ్ చేస్తాడో అప్పుడే పోతుంది. ఏమైపోతుంది దాని జీవితం? భంగం కావటం లేదు. భక్తి లేని నీ జీవితం కూడా అలాగే అయిపోతుందని దేవుడు నేను తెలియపరుస్తున్నాను. ఒకసారి మీరు ఆలోచించండి. అంటే ఒక సాలెపురుగు మనకి ఏమి నేర్పుతుంది అంటే, సాలెపురుగు తన ఇంటి మీద ఆనుకొని ఉంటుంది, కానీ అది ఎప్పుడు ఎవరి చేతిలో రాలిపోతుందో తెలియదు. మనము కూడా భక్తిహీనులంగా మనం ఉంటే మన జీవితం ఎప్పుడు రాలిపోతుందో తెలియదు కదా. నీకు ఆధారం ఏంటి? నువ్వు భక్తిహీనతగా ఉండి బ్రతికితే నీకు లాభం ఏంటి అని దేవుడు ఒక ప్రశ్న ఇస్తున్నాడు కదా. ఇలాంటి ఆలోచన మనకు కలుగుతున్నాయి చెప్పండి. అంటే సాలెపురుగు ఏర్పాటు చేసుకున్న గూడు చాలా బలహీనమైనదిగా మనకు కనబడుతుంది. ఆ బలహీనమైన దాని మీద నమ్మకంతో జీవిస్తుంది, కానీ ఆ నమ్మకం ఎంతో కాలం ఉండదు. మనం కూడా అంతే. దేవునిలో లేకుండా మనకి ఎంత బలవంతులమైనా మనం కూడా ఏదో ఒకరోజు మన ఆశలు, మన కోరికలన్నీ కూడా ఏమంటే నీరుగా మారిపోతూ ఉంటాయి. మనకి ఎంత ఉంటేంటి, కానీ నీలో లేనిది ఏంటి చెప్పండి? భక్తి. ఈ భక్తిహీనత ఏం తెచ్చిపెడుతుంది తెలుసా? దేవుడిని దూరం చేస్తుంది. దేవుడికి సమయాన్ని ఇవ్వరు. ఏమంటే దేవుడి మాటకు లొంగిపోరు, దేవుడి సన్నిధికి రారు. ఇలాంటి వాళ్ళందరూ ఎవరు కనబడుతున్నారు ఈరోజు? మీరు ఆలోచించండి. భక్తిహీనులే కనబడతారు. దేవునికి దూరం చేసేటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉంటాయో అదంతా కూడా భక్తిహీనత కాదంటారా చెప్పండి? దేవునికి లోపడకపోవటం భక్తిహీనత కాదా చెప్పండి? దేవునికి సమయాన్ని ఇవ్వకపోవటం భక్తిహీనత కాదా చెప్పండి? ఇలా మరిచిపోయి బ్రతుకుతున్న వారందరూ దేవుణ్ణి మరిచిపోయిన వారే. అంటే దేవుణ్ణి మరిచిపోయి బ్రతకటం గొప్ప, దేవుని కొరకు బ్రతకటం గొప్ప. అదే దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. ఇంకా ఏం తెలియజేస్తుంది తెలుసా? సాలెపురుగు చెడుతనమునకు కూడా గుర్తుగా మనం ఆలోచించాలి. ఇది చెడునడతకు గుర్తుగా మనం ఆలోచించాలి. కానీ ఎవరు ఆలోచిస్తున్నారు చెప్పండి? ఏంటి చెడుతనం ఒకటి కనబడుతుంది, తర్వాత తన మీద తాను నమ్మకం పెట్టుకొని జీవిస్తుంది, ఎన్నో ఆశలు కలిగి జీవిస్తుంది, బలహీనంగా కనబడుతుంది. ఇన్ని లక్షణాలతో ఉన్న అది ఏమి సాధిస్తుంది అని మనం ఆలోచిస్తే అది ఏమీ సాధించలేదు.
కనుక మనము కూడా దేవుడు లేకుండా మనం ఏది చేసినా ఎంత బ్రతికినా మన జీవితాలు కూడా ఇలా నిరర్థకమైపోతాయి అంటున్నాడు దేవుడు. మన కళ్ళ ముందు కనబడే అతి స్వల్పమైన జీవి గురించి ఎవరు ఆలోచిస్తున్నారు చెప్పండి. అంటే దేవుడు చూసారా, నిన్ను ఎక్కడ కూడా బలహీనుడుగా కాకుండా బలవంతుడుగా మారాలని దేవుడు చిన్న వాటితో కూడా నీకు ఒక విషయాన్ని నేర్పిస్తున్నాడే. అలాంటి నేర్పించే మాటకు నువ్వు రావటానికి ఎందుకు ఇష్టపడటం లేదు చెప్పండి? ఎందుకు వినటానికి అంగీకరించడం లేదు చెప్పండి? మానవ సమాజం మేలుకోవాలి కదా. మానవ సమాజాన్ని మేలుకొల్ప చేసేది దేవుడి జ్ఞానం. అది మనకు అందించేది జీవ గ్రంథం, అదే బైబిల్. ఇదేం తప్పు చేస్తుందయ్యా నీకే ద్రోహం చేస్తుంది? ఎంత మంచిగా ఎదగాలని నిన్ను దేవుడు కోరుకుంటున్నాడు తెలుసా? నువ్వు దగ్గరకు వస్తే నీకు అర్థమైపోతుంది. కనుక ఆ సాలెపురుగు తాను ఏర్పాటు చేసుకున్న నూలుకోవిని ఆశ్రయించుకుంటుంది. కానీ ఆ ఆశ్రయం ఎంతో కాలం ఉండదని మనకి ఇప్పుడే అర్థము అయ్యింది. నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? అందుకే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నాడు. ఎవరిని ఆశ్రయించావు? నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? నీకున్న జ్ఞానమా? నీకున్న ఆస్తియా? నీకున్న అందమా? నీకున్న బలగమా? దేన్ని ఆశ్రయించినా అది నీకు నిరర్ధకమే. కనుక ఈరోజు మనం ఎవరిని ఆశ్రయించాలి చెప్పండి? దేవుణ్ణి ఆశ్రయించితే కలిగేదేంటి? నీ జీవితాన్ని పరలోకానికి నడిపిస్తుంది. అలా పరలోకానికి నడిపించేటువంటి ఆశ్రయించినటువంటి దేవుని మాటలు ఈరోజు ఎక్కడ దొరుకుతున్నాయి చెప్పండి? ఇక్కడ దొరుకుతున్నాయి సంఘంలో. ఈరోజు మన సంఘం ఏర్పాటు చేశాడు దేవుడు. సాలెపురుగు గూడు లాంటిది కాదు ఇది. అలాంటిది అది లేదు. ఇది ఎంతో మంది బలవంతులను చేసేది. అదే చెప్తున్నాడు అక్కడ యోబు గ్రంథం 13వ అధ్యాయం 8వ అధ్యాయం 13, 14వ వచనంలో. భక్తిహీనులు తన ఇంటి మీద ఆనుకుంటాడు కానీ ఎన్నటికి నిలవదు. అవునా కదా? తన బలహీనతను గుర్తించుకోలేడు. తాను చేసుకున్న దాని మీద నమ్మకం కలిగి ఉంటాడు. ఇలాంటి ఆశలతో కలిగి జీవిస్తున్న ఓ మనిషి, ఇకనైనా నువ్వు మేలుకో. నీ ఆశ నిరర్ధకమైపోతుంది. యోబు గ్రంథం 27వ అధ్యాయం 18వ వచనం. పురుగుల గూళ్ళ వంటి గూళ్ళు వాళ్ళు కట్టుకొందురు. కావలి వాడు కట్టుకొని గుడిసె వంటి ఇల్లు వారు కట్టుకొందురు. ఈరోజు మనం పెద్ద పెద్ద సిటీకి పోతే ఎలా ఉంటాయి తెలుసానండి? మన కళ్ళకు కనిపిస్తూ ఉంటాయి, గూళ్ళు లెక్కనే ఉంటాయి. ఖమ్మంలో ఉంది కదా, అదేమంటారు, రాజీవ్ గృహకల్ప చూసే ఉంటారు మీరు. ఎలా ఉంది చూడండి. కానీ ఈరోజు అందులో ఎవరైనా ఉంటున్నారా చెప్పండి? వాళ్ళు అనుకున్నారు కానీ నిరర్ధకమైపోయింది. అంటే దేవుడు ఇచ్చిన ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది. కానీ ఈరోజు అలాంటి కట్టుకున్న వాళ్ళు ఎంతమంది భక్తిమంతులుగా ఉంటున్నారు చెప్పండి? ఎవరు ఉండటం లేదనండి. కనుక ప్రియమైన దేవుని వల్ల మీరు ఒకసారి ఆలోచించండి. కనుక ఈరోజు మన మీద మనం నమ్మకం పెట్టుకోవటం కాదు, దేవుని మీద నీకు నమ్మకం ఇవ్వగలగాలి. దేవుడు మాటలు ఉంటే నేను బలవంతులుగా జీవిస్తాను అన్న నమ్మకం నీకు కలగాలి. ఈరోజు మనకు కలుగుతుందా? కనుక సాలెపురుగు చెడు పనులు చేసే వారికి కూడా ఇది ఒక పాఠంగా మారిపోయింది. మరొక విషయం మనం ఆలోచిస్తే ఇంకో ఏంటంటే, సిద్ధపాటు లేకుండా అవిధేయతతో బ్రతికే వారిని కూడా చూపించటానికి కూడా ఈ సాలెపురుగు మనకు కనబడుతూ ఉంది. మరొకటి ఏంటి? సిద్ధపాటు లేని మనుషులకు, తర్వాత విధేయత చూపని వారిని కూడా ఇది మనకు సూచనగా కనబడుతూ ఉంది. సిద్ధపాటు ఉందా చెప్పండి? సిద్ధపాటు ఉండాలి. కాబట్టి అది చూడండి, ఎక్కడ పడితే అక్కడే గూడు కడుతూ ఉండే. ఎక్కడ పడితే అక్కడైతే మనుషులందరూ తిరిగేటువంటి చోట్ల కట్టుకుంటే దానికి ఏంటి అంటే బుద్ధిహీనత కలిగి ఉందన్నట్టే కదా, దానికి జ్ఞానం లేదన్నట్టే కదా. ఆలోచించండి. అంటే సిద్ధపాటు లేదు అంటే సరి అయినటువంటి ప్లేస్లో నేను కట్టుకోవాలన్న ఆలోచన దానికి రాదు పాపం. అందుకే ఇళ్లలో నువ్వు ఎక్కడ పడితే అక్కడ కట్టుకుంటుంది కనుక అది మధ్యలోనే తన జీవితం ముగించుకుంటుంది. మనం కూడా సిద్ధపాటు ఉండాలి. అందుకే యేసుక్రీస్తు వారు ఏమైనా సిద్ధపాటు కలిగి ఉండమని చెప్పాడు? దేని కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలని చెప్పాడు? పరలోకం కొరకు. పరలోకం కొరకు సిద్ధపడి ఉంటున్నారా? సిద్ధపడిన వారిని దేవుడు ఏమని చెప్పాడు? బుద్ధి కలిగిన కన్యకలు అన్నాడు. మనం ఎలాంటి కన్యకలు? ఆలోచించండి. నేను అన్నాను, మనం ఆలోచించుకోవాలి. మీరు బుద్ధిగల కన్యకల వల్లే ఉండండి. బుద్ధిగల కన్యకలు ఏం చేశారంటే సిద్ధపాటు. దేనికి సిద్ధపాటు? యేసుక్రీస్తుల వారు రాకడ ఎప్పుడో తెలియదు.
సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏ దినమున ఆయన ఎలా వస్తారో తెలియదు కదా, మరి నువ్వు ఎలా ఉంటున్నావు కనుక సిద్ధపాటు ఉండాలి. అంటే సిద్ధపాటు లేని వాళ్ళందరూ దేనికి గుర్తు? భక్తిహీనులకే గుర్తు. వాళ్ళు ఏం చేశారు? చక్కగా నిద్రపోతున్నారట. ఇప్పుడు రాడులే, వస్తా వస్తా అంటున్నాడు కదా, ఏమండి వస్తా వస్తా అంటున్నాడు, రాడు, ఇంకెప్పుడు వస్తాడులే, ఈ లోపు మనం ఒక కునుకు తీద్దామని అనుకున్నారు. మనం కూడా ప్రార్థనలకు వచ్చి ఒక కునుకు తీసి వాక్యం వింటూ ఉంటాం. సహజంగా మనుషులు కదండి. ఎక్కడ? ప్రార్థన స్థలంలో. ఎంత భక్తిహీనత తెలుసా అది? ప్రార్థనలో నిద్రపోవటం భక్తిహీనత. అవును కదా చెప్పండి? ఏ నమ్మకం పెట్టుకొని వచ్చాను? దేవుడు ఆశ్రయం అనుకున్నావే, దేవుని సన్నిధికి రాని వారు, దేవునికి లోబడిన వారు, దేవుని మాటలు విని సిద్ధపడిన వారు, ఇంకేమని చెప్పాడు ఆయన? వీళ్ళందరూ కూడా భక్తిహీనులకు నిదర్శనం కాదా? కనుక మనందరం ఇలాంటి మాటలు వింటున్నప్పుడు మనం ఎలా ఉండాలి చెప్పండి? మరియు విధేయత చూపాలి. రెస్పెక్ట్ అంటారు దీన్ని. దేవుని వాక్యానికి నువ్వు ఎంత విలువిస్తున్నావు ఆలోచించు. మనం తెలుసుకున్న వాళ్ళు మనకంత విలువ ఇవ్వాలండి. విలువిస్తున్నామా మనం? అసలు ఆ విలువలంటే ఏంటో తెలియనట్టుగా ఉంటున్నాం. ఏమంటే నిన్ను ఎంత విలువగా మారుస్తున్నది. అందుకే సిద్ధపాటు అవిధేయతకు గుర్తుగా మనకు సాలెపురుగు పట్టి కనబడుతుంది. మరొకటి ఏంటో తెలుసా? ఒక మనిషి తను తప్పు చేసినప్పుడు ఆ తప్పులను ఒప్పుకొని దేవుని వైపు తిరగకుండా బ్రతికే వారి లాంటి దానికి నిదర్శనంగా కూడా ఇది కనబడుతుంది. ఎందుకంటే తమ తప్పుల నుండి ఏమి నేర్చుకోరు వాళ్ళు. ఒకసారి ఇక్కడ పెట్టింది గూడు, ఇది చెదిరిపోయింది, మరలా తీసుకుపోయి అక్కడే పెడుతుంటుంది. దానికి మరి ఏం లేదు, లేదన్నట్టే కదా. అంటే అయ్యో ఇక్కడ చేశాను, తప్పు చేశాను, మరలా తప్పు చేయొద్దని ఆలోచన సాలెపురుగుకు రాదు. సేమ్ మనం కూడా అలాగే కనపడట్లే. ఒకసారి తప్పు చేస్తాం, దీన్ని చేయొద్దు అన్న ఆలోచన మనకి ఎప్పుడైనా వస్తుందా? ఆలోచించండి. మరలా తప్పు చేస్తూనే ఉంటారు. అంటే తమ తప్పుల నుండి ఏమీ నేర్చుకోలేని వారిని సూచిస్తుంది. ఏదైనా ఒక తప్పు జరిగినప్పుడు ఆ తప్పు ద్వారా ఒక విషయాన్ని మనం గ్రహించి నేర్చుకోవాలి. అలా నేర్చుకోలేని వారు ఎందరో ఉంటారు. అలాంటి వారందరూ భక్తిహీనులే. ఇప్పుడు ఆ భక్తిహీనులకు నిదర్శనంగా దేవుడు ఏం చూపిస్తున్నాడు? సాలెపురుగు పట్టి దగ్గర కూడా అంటున్నాడు దేవుడు. మనం ఏం చేస్తాం? అబ్బా ఎంత అందంగా కట్టుకుంది, ఎంత అందంగా నిర్మించుకుంది. ఒకసారి ఆలోచించండి. ఏమండి అది చుట్టూ దాని యొక్క ఆ నిర్మాణం చూస్తే మనకి ఎంత గొప్పగా అనిపిస్తుంది కదండి. చాలా బాగుంటుంది. అంటే దాన్ని చూసాము తప్ప దానిలో నుంచి మనం ఏమీ నేర్చుకోలేము. ఇక మనం ఎప్పటికీ నేర్చుకోము, నేర్చుకున్న దానికి అనుకూలంగా ఉండము. ఇంక మన జీవితంలో ఇలా నేర్చుకోకపోతే ఎప్పటికీ నేర్చుకోలేము. నేర్చుకున్న ప్రయోజనం ఏముండదు. ఒకసారి మనం ఆలోచించండి, ఏం నేర్చుకుంటున్నామని. మనం నేర్చుకున్నామా? అంటే భక్తిహీనుల ఆశ ఎలా ఉంటుంది? మరి భక్తిహీనుల ఆశ పోవాలంటే మనకేం రావాలి? భక్తిమంతులుగా ఉండాలన్నదే కదా. మరి భక్తిమంతుల ఆశ ఏమైపోతుంది? సంతోషం పుట్టించును అన్నాడు ఆయన. అనడా లేదండి? 112వ కీర్తన ఒకసారి చూడండి, మంచి మాట. 112వ కీర్తన 10వ వచనం. కీర్తన 112:10. భక్తిహీనులు దానిని చూచి చింతపడుదురు, వారి పండ్లు కొరుకుచు క్షీణించిపోదురు. భక్తిహీనుల ఆశ భంగమైపోవును. ఇక్కడ కూడా భంగమైపోవును అన్నాడు. ఇప్పుడు మనం ఎవరి గురించి ఆలోచిస్తున్నాం? భక్తిమంతులు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 28వ వచనం. నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించు, భక్తిహీనుల ఆశ భంగమైపోను. సొలొమోను గారు కూడా చూసారా, మంచి మాటలు తెలియజేశారు. సరే, సంతోషంగా ఉండాలంటే నువ్వు నీతిమంతుడిగా ఉండాలి. నీతిమంతుడివై బ్రతుకుతుంటున్నప్పుడు నీ ఆశ ఏదైతే ఉందో అది నీకు సంతోషాన్ని ఇస్తుంది. ఇప్పుడు భక్తిహీనులకు కూడా ఆశ ఉంటుంది, కానీ అందులో మునిగితే ఆరిప వెళ్ళిపోతూ ఉంటారు. ఇదే సంతోషం అనుకుంటారు, కానీ ఆ సంతోషం ఎప్పటికీ నిలవదు. దానికి నిదర్శనం సాలెపురుగు పట్టి. ఎంతో అనుకుంటుంది, ఎంత పెద్దగా నేను ఏర్పాటు చేసుకున్నాను అని అనుకుంటుంది, కానీ అది చిన్న గాలి వచ్చినా, ఏ మనిషి దాని మీద చేయి పెట్టినా
నిలబడదు. అంటే త్వరగా రాలిపోయి దానిలా కనబడుతుంది. నిలబడదు. నిలబడాలంటే బలమైన పునాదులు వేసుకోవాలి. ఇప్పుడు నీ బలమైన పునాది ఏంటి తెలుసా? నీ భక్తి జీవితానికి వాక్యమే పునాదిగా మారాలి. పునాదిగా మారిపోతుందా ఈరోజు? ఒకసారి ఆలోచించండి. పునాదిగా మారిందా? నువ్వు పునాదిగా మారాలని, భక్తిమంతుడిగా మారాలని యేసుక్రీస్తుల వారు ఏమైపోయాడట? చదువుకున్న లేఖన భాగం అదే 5వ అధ్యాయం యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. చూసారనంటే నిన్ను భక్తిహీనుడిగా ఉంటున్న దేవుడు చూసి నిన్ను భక్తిమంతుడిగా చేయటానికి తన పరలోకంలో ఉన్న ప్రియమైన కుమారుని ఈ లోకానికి పంపించి మరణించేలా చేసుకున్నాడు. కారణం ఏంటనుకుంటున్నావు? నిన్ను భక్తిమంతుడిగా చేయాలని. భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయాడు. యేసు చనిపోయింది ఎందుకు? ఈస్టర్ పండుగ చేసుకోవడానిక? గుడ్ ఫ్రైడే చేసుకోవడానిక? ఈరోజు అదే కదా నన్ను చేసుకునేది. పండుగలు చేసుకోవటానికి కాదు. దేవుడికి పరలోకంలో పండగ జరగాలి, సంతోషం కలగాలి. అక్కడ దేవుడికి సంతోషం కలగాలంటే భూమి మీద మానవ జన్మలో దేవుని నేను తెలుసుకొని ఆయన మరిచే వారిగా మారకుండా క్రీస్తు పెట్టిన క్షమా భిక్షతో నేను చేసిన పాపములను, నా పాప జీవితాన్ని, నేను చేసిన తప్పుల నుండి ఒక పాఠాన్ని నేర్చుకున్నాను అని దేవుని సన్నిధిలో నువ్వు భక్తిమంతుడిగా మారటం. ఎక్కడ మారా? ఇది యేసుక్రీస్తుల వారు రావటంలో, జన్మించటంలో, మరణించటంలో ఉన్న ఉద్దేశం. భక్తిహీనుల కొరకు చనిపోయాడు అంటే ఇప్పుడు నీవు క్రీస్తులోకి రాకముందు ఎవరివి? మనమందరం భక్తిహీనులమే. కానీ దేవుని మాట తెలిసిందే, హృదయాలను తాకిందే, నీ మనసు మార్చుకున్నావే, క్రీస్తు చెంతకు వచ్చి పడ్డావే. దేవుని సన్నిధిలోకి పెరిగిన తర్వాత మరలా మీరు ఎలా మారిపోతున్నారు? అదే తెలియజేస్తున్నాడు. మీరు ఏం వాక్యం విన్నారో, ఎందుకు మీ విశ్వాస జీవితంలో మీరు బలహీనులైపోతున్నారు, భక్తిహీనులుగా మారిపోతున్నారు అన్న ఒక ఆలోచన మీకు కలగాలి ప్రియులారా. ఈరోజు మనకు కలుగుతుందా? ఒకసారి చెప్పండి. ఏం ఆశలు పెట్టుకొని జీవిస్తున్నాం చెప్పండి. ఏంటి మన ఆశ? మన ఆశ ఏంటో తెలుసా? మన ఆశ పరలోకానికి నడిపించేదై ఉండాలి. నువ్వు బ్రతికేంత వరకు నేను బలవంతుగా చేసేదై ఉండాలి ఆశ. కానీ ఈరోజు మన ఆశలు ఏ ఆశలు అండి? బ్రతికేది ఎలాంటి ఆశలతో బ్రతుకుతున్నాం? నా కొరకు క్రీస్తు చనిపోయాను అన్న మాట నీకు జ్ఞాపకం వస్తుందా? యుక్త కాలంలో నేను చనిపోయాను కనుక మీరు ఆలోచించండి. ఇన్ని వాస్తవాలు దేవుడు మనకు తెలియపరుస్తుంటున్నప్పుడు, తెలుసుకుంటున్నప్పుడు మనం దేవుని దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నాం చెప్పండి. దేవుని దగ్గరకు రావడానికి నువ్వు ఏం వాగ్దానం చేసి వచ్చావు? ఒకసారి ఆలోచించు. దేవుని దగ్గరకు రావడానికి పాత జీవితం బాగోలేదనే కదా వాగ్దానం చేశారా లేదా? మీరు ఏం వాగ్దానం చేయకుండా బాప్తిసం ఇచ్చామా? ఏం చేశారు? అమ్మ కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, దేవుడి కొరకు బ్రతుకుతా అంటే దేవుడి కొరకే బ్రతుకుతా. అవునా? మరి నేను బలవంతంగా ఎవరైనా మారుస్తున్నారన్న మన మాట కూడా అడుగుతారు. అడిగినప్పుడు మనం ఏం చెప్పాం? నన్ను ఎవరు బలవంతం చేయలేదు, నా మనసు పూర్తిగా నేను తీసుకుంటున్నాను అన్నాం. ఇప్పుడు నా మాట ఇచ్చింది ఎవరికి? నీకు బాప్తిసం ఇచ్చిన సేవకుడుకా, దేవుడికనే కదా. మరి ఇచ్చిన మాటకి ఎలా కట్టుబడి ఉంటున్నాం ఆలోచించండి. మనందరం చేసిన బాప్తిసాలు తీసుకుంటే మనం ఏమనిపిస్తుంది తెలుసా? ఆవేశంలో తీసుకున్నామేమో అనిపిస్తుంది. ఎందుకనంటే అలాగే ఉంటుంది ఈరోజు మన పనుల జీవితం. అందుకే ఆవేశంలో ఎప్పుడు కూడా దేనికి రిప్లై ఇవ్వకు. నువ్వు ఆవేశంలోనే దేవుడికి రిప్లై ఇచ్చావు కానీ నేను మారా, నీ చెడ్డకు వస్తా. అప్పుడు నీకేం కలిగింది? మంట పుట్టింది కదా. వాక్యం అయితే మనకు కూడా మంట పుడుతుంది కదా. ఆ మంట పుట్టినప్పుడు మారాలి అనుకుంటావు. అలా మారే ఆ ఒక్క రోజుకి మనం బాప్తిసం తీసుకున్నాం. ఆ తర్వాత జీవితాన్ని చూస్తూ ఉంటే అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? ఆవేశంలో మీరు దేవుడికి రిప్లై ఇచ్చారు అని. ఆ బాప్తిసం తీసుకుంటున్నప్పుడు ఎంత ఆనందం, అవునా? రైట్. అంటే సంతోషం అని చెప్పాడు. సంతోషంలో ప్రామిస్ చేయకున్నది, సంతోషంగా ఉండే కదా నువ్వు దేవుడు ప్రామిస్ చేసింది. దేవుడికి చేసిన ప్రామిస్లో మరిచిపోయి ఈ లోక సంబంధంలో నీ అవసరాలు తీర్చుకోవటానికి మనుషుల దగ్గర ప్రామిసులు. ఏమంటే ఈరోజు సమాజం ఎలా కనపడుతుంది చెప్పండి, అవునా కాదు? అంటే సంతోషం. అందుకే మనం ఏం నేర్చుకోవాలి? సంతోషంలో ఎప్పుడు కూడా మనము ప్రామిస్ చేయకూడదు.
దేవుని పని నేను అది చేస్తా, ఇది చేస్తా, అలా చేస్తా, ఇలా చేస్తా, ఇలా ఉంటా, అలా ఉంటా, ఎంత సంతోషంతో చేస్తావో ఆ తర్వాత ఏది మరి? ఏదండి? ఆలోచించండి. ఇన్ని అయిపోయిన తర్వాత కొంతకాలం గడిచిపోతుంది, మన జీవితంలో బాధలు స్టార్ట్ అవుతాయి. క్రైస్తవుడు అయినందుకు బాధే కదా. ఈ బాధలో మనం ఎలా ఉంటాం? ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చేస్తాం, లోకమే బాగుంది. ఇక్కడ దేవుడు చెప్తున్నది ఏంటో తెలుసా? బాధలో నిర్ణయాలు తీసుకోకు. బాధలో నిర్ణయాలు కాదు, బాధలో నువ్వు తీసుకోవలసింది బోధని. అప్పుడు నువ్వు మారగలుగుతావు. ఈరోజు ఎలాంటి బాధలు వస్తుంది? ఎలాంటి బాధలో తెలుసా? నువ్వు ఒక రోజు ప్రామిస్ దేవుడికి రిప్లై ఇచ్చినావు, నీ సంతోషం కొరకు దేవుడికి వాగ్దానం చేసినావు, దేవుడి కొరకు ప్రామిస్ చేసినవే, అవన్నీ మరిచిపోయి బ్రతకాలన్న జీవితాన్ని గడుపుతావు నువ్వు. ఈరోజు అదే కదా. అలాంటి బాధ ఎవరికి అనుకుంటున్నారు? నిన్ను పుట్టించిన దేవునికి కలుగుతుంది. దేవుని కొరకు ఆ మాత్రం బాధపడలేవా? దేవుని కొరకు ఆ మాత్రం బాధపడలేవా? బాధపడాలి. అలాంటి బాధపడే జీవితం దేవుడు నాకు ఇచ్చాడు అని నువ్వు సంతోషంగా జీవించాలి. అదే ఎవరు? నీతిమంతుల ఆశ సంతోషం పుట్టించును అన్నాడు ఆయన. ఇప్పుడు ఎంతమందికి సంతోషం పుట్టించే జీవితం గడుపుతున్నాం మనం? వేరే వాళ్ళకి ఏమో కానీ నాయన నాకే లేదనుకుంటాం మనం. మనకే సంతోషం లేదు, మిగతా వాళ్ళకేనా? కనుక మీరు ఆలోచించండి. అందుకే ఆవేశంలో ఏం చేయకూడదు? రిప్లై ఇవ్వకూడదు. సంతోషంలో ఏం చేయకూడదు? ప్రామిస్ చేయకూడదు. బాధలో ఏం తీసుకోకూడదు? నిర్ణయం తీసుకోకూడదు. మీరు జాగ్రత్తగా ఉండండి. ఇవన్నీ నువ్వు పాటిస్తే నీతిమంతుడివి, నువ్వన్నీ పాటిస్తే నువ్వు భక్తిమంతుడివి. కనుక మనం నేర్చుకునేది ఎవరి గురించి? భక్తిహీనుల గురించి. భక్తిహీనులైతే భంగమైపోతాము. భక్తిహీనుల లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసండి? భక్తిహీనులకు వచ్చే ఆలోచన పనికి మాలినది అన్నాడు దేవుడు. భక్తిహీనుల ఆశ ఎలాంటిదో తెలుసా? పనికి మాలినది. మీరు సామెతలు 10:16 ఉంటుంది. అంటే వీళ్ళకి కలిగేటువంటి, క్షమించండి 10 అంతేనా 20. భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది అంటాడు ఆయన. మన పనికి మాలిన కాదు కదా. ఈరోజు మనకు వచ్చే ఆలోచనలు ఎలాంటివి చెప్పండి? కనుక ఆలోచించండి. ఇక 32వ వచనంలోకి వెళ్ళిపోయేసరికి అంటాడు, వాళ్ళ నోట మూర్ఖపు మాటలు కూడా వస్తాయి అంటాడు. మూర్ఖులైపోతారు అంటే మూర్ఖులుగా జీవిస్తారు. భక్తిహీనులే. వాళ్ళ ఆలోచనలు దేనికి పనికిరావు, వాళ్ళ కుటుంబానికి పనికిరావు, దేవుని దగ్గరకు పనికిరావు. ఇంకేమైపోతారు? ఒకసారి మీరు ఆలోచించండి. ఇంకో విషయం తెలుసా? అది 11:8లోకి పోయాడు అంటాడు, మీ బాధకు కారణం మీ భక్తిహీనతే అంటాడు. మీరు పడే ప్రతి బాధలకు ఈ లోక సంబంధం కావచ్చు, ఆత్మీయ, మీ భక్తిహీనతే కారణం అంటూ ఉంటాడు. కనుక ఇన్ని లక్షణాలు కలిగి ఉన్న ఈ భక్తిహీనత ఇప్పుడు మనకు అవసరమా? ఆలోచించండి. మన ఆలోచనలు బాగోవు, ఇంకా అహంకారయుక్తంగా మారిపోతాను అంటాడు ఆయన. ఎన్నో ఉన్నాయిలేండి. మన ఆలోచనలకు అర్థము అన్నాడు, తన నోటి మాటలు కూడా బాగోండి అన్నాడు. ఇవన్నీ మనం బాగు చేసుకోవాలని మనం ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధిలోకి రావాలి. కనుక దేవుని సన్నిధికి రావటానికి నీకు ఆటంకంగా ఉన్న ఏదైతే ఉందో దాన్ని తొలగించుకోమని దేవుడు చెప్తున్నాడు. దేవుని సన్నిధికి రావటానికి మనల్ని ఏం దూరం చేస్తుంది? నీ ఆలోచనలే కదా, నీ కోరికలే కదా. ఇలాంటివన్నిటికీ భక్తిహీనతకు నిరసనం కదా. భక్తిహీనులు పరలోకానికి వెళ్ళరు కదా. అయితే నేను భక్తిమంతులుగా మారాలంటే సాలెపురుగు దగ్గరకు పోవాలి కదా. తాను చేసిన తప్పుడున్నది ఏం నేర్చుకోకపోవడం వలన తన జీవితాన్ని పాడు చేస్తుంది. మనిషినైన నేను దేవుడిచ్చిన జ్ఞానంతో ఈ రోజు నేను తప్పు చేశానే, ఈ రోజు నేను దేవుడికి దూరమై బ్రతుకుతున్నానే. అయితే ఇందులో మరలా పొరపాటు చేయకుండా నేను దేవుని కొరకు నమ్మకమైన వారిగా జీవించాలన్న ఆలోచన ఈరోజు మనుషులైన వారికి కలగాలి. కలిగిందా? గొప్ప అదృష్టవంతులు దేవుడు నిన్ను చేర్చుకుంటాడు. కనుక ఆలోచించండి. ఈ లోకంలో ఎంతోమంది దేవుని వాక్యం లేక తమ జీవితాలను ముగించుకొని బ్రతుకుతూ ఉన్నారు. ఒక్కసారి మీరు మేల్కొనండి. మీరు చేసిన వాటిలో నుంచి తిరిగి రండి. ఇలా చేయకుండా ఉండటం వలన నువ్వు నన్ను మరిచిపోయిన వాడుగా మారిపోయావు. దేవుణ్ణి మరిచిపోయిన వారందరూ కూడా అలాగే. ఎన్నిసార్లు మర్చిపోయారు దేవుణ్ణి? దేవుని ఎక్కడ మర్చిపోయామండి అంటారు. కానీ ఆ రోజు దేవుని పిల్లలని పేరు చెప్పుకున్న ఇశ్రాయేలీయులు లెక్కలేనన్ని సార్లు మర్చిపోయారని దేవుడు రాయించాడు. ఇర్మియా గ్రంథం 2:32 వచనంలో దేవుడు రాయించిన మాట మనకు తెలుసు. లెక్కలేనన్ని సార్లు అంటే
లెక్కలైన 22:32. ఈయన ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరిచి ఉన్నారు. ఎన్ని దినాలండి. దేవుడైన సహించాడు, దేవుడైన ఓపిక పట్టాడు, దేవుడైన ఓర్చుకున్నాడు. కారణం, నువ్వు భక్తిమంతుడిగా మారాలన్నది దేవుడి కోరిక. నువ్వు దేవుని మాటలు హేళన చేస్తున్నావా? దేవుడి కొరకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నావా? బైబిల్ కాల్ చేస్తున్నావా? బైబిల్ చింపివేస్తున్నావా? తొక్కేస్తున్నావా? అయినా నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు నా దగ్గరికి రావాలని, నువ్వు భక్తిమంతుడిగా మారాలని దేవుడు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి ప్రేమైన దేవుని వల్ల. దేవుడు చాలా మంచివాడండి. మనలందరినీ తన బిడ్డలు, ఇశ్రాయేలు దేవుని పిల్లలు అయితే ఈరోజు మనందరం కూడా క్రీస్తు ద్వారా దేవునికి పిల్లలంగా మారాం. మరీ పరిశుద్ధులం కదా. మరి ఆయన ఎదుట మనం ఎలా నిలబడాలి చెప్పండి? దేని ఆశ్రయించి బ్రతుకుతున్నాం? దేని మీద నమ్మకంతో బ్రతుకుతున్నాం? దేవుడిని నివాసంగా మలుచుకుంటున్నాం? ఒక్కసారి ఆలోచించండి. ఇవన్నీ మనం ఆలోచిస్తే అసలు మనం పరలోకం పోతామా? ఒక్కసారి ఆలోచించండి. పోతామా? పోతాను అన్న నమ్మకం కలిగిన నాడు నువ్వు మారు మనసు పొందినవాడు. అలా మారు మనసు పొందినవాడు దేవుని కొరకు బ్రతుకుతాడు, దేవుని కొరకు పరుగులు తీస్తాడు. ఈరోజు దేవుని కొరకు పరుగులు తీసే వాళ్ళు అందరూ లోకంలో కొందరే అన్నాడు. అందుకే ఏమన్నాడు? పరలోకం చేరువారు అందరూ కాదు, కొందరే. ఆ కొందరిలో నువ్వు ఉన్నావా? ఆలోచన చేసుకోండి. ఒకసారి దేవుడు పెట్టిన ఈ సాలెపురుగు పట్టి ఏం నేర్పిస్తుంది అన్న మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇక నుంచైనా మీరు భక్తిమంతులుగా మారండి. దేవుని కొరకు నమ్మకంగా బ్రతకండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఎన్నో మాటలు ఉన్నాయి తండ్రి, అయినా కొన్ని మాటలనే మేము నేర్చుకుని ఉన్నాం. మా భక్తి జీవితానికి కారణం ఏమిటో మేము నేర్చుకుని ఉన్నాం. భక్తిమంతులుగా మారాలంటే ఎలా ఉండాలో కూడా మీరు చెప్పారు. ఎన్నో చిన్న కీటకాల ద్వారా, ఎన్నో జంతువుల ద్వారా మాకు నేర్పిస్తున్నారు. అయినా సమాజం తెలుసుకోలేక, మీ జ్ఞానాన్ని ఆలోచింప చేసుకోలేక మాకు వస్తున్న బాధలు, శ్రమలు చాలా చక్కని సందేశాలు మాకు ఇచ్చారు. ఇక నుంచి నాయన సాలెపురుగు పట్టిలా మేము ఉండకుండా మీ మీద నమ్మకంతో మిమ్మల్ని ఆశ్రయించిన వారై, క్రీస్తు రక్తంలో కడగబడిన వారమై మీ కొరకు యథార్థమైన పరిశుద్ధమైన జీవితాన్ని గడిపే భాగ్యాన్ని మీ పిల్లలందరికీ అనుగ్రహించి నిన్న మాటల చేత బలవంతులు అయ్యి రాజ్యసువార్తలో పాలువారుగా ఉండే మార్గాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాము. యేసుక్రీస్తు గారి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.